హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో అయితే నైటు నేను టెంపుల్ మొత్తం చుట్టి మొత్తం ప్రాకారాలు కానీ వీధులు కానీ అన్నీ తిరిగి వచ్చాను. లోపల ఎన్ని వీధులకి అలౌ చేశారో అన్ని వీధులు నైట్ వ్యూలో. నేను డే టైం నాకు టైం సరిపోకపోవచ్చు, ఇంకా విజిటింగ్ ప్లేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందుకని నైట్ టైం దొరికింది. సరే రాజగోపురం చూడాలని వచ్చాను, వ్యూ అయితే చాలా బాగుంది అనేసి ఇంకా మొత్తం వీడియో అంతా నేను ఎన్ని వీధులు ఉన్నాయి, తిరువీధులు అలాగే ప్రాకారాలు అన్నీ నేనైతే షూట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే ఈ వీడియోలో మనం శ్రీరంగంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి యొక్క ఆలయం యొక్క ప్రాకారాలు అలాగే తిరువీధులు అవి మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఆలయం యొక్క రాజగోపురం అనేది మన ఆసియా ఖండంలోనే చాలా ప్రఖ్యాతి చెందింది. ఈ గోపురానికి ఈ గోపురం చాలా ఫేమస్ అయింది కూడా, అందరికీ తెలుసు. తిరునామం ఉంటుంది మధ్యలో. ఈ గోపురం గురించి అలాగే ఈ ప్రాకారాల గురించి తిరువీధుల గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఈ తిరువీధుల్లో నడుచుకుంటూ వెళ్ళి చుట్టూ అలా ఎన్ని తిరువీధులు ఉన్నాయి ఏంటి అనేది, ఎంతవరకు నైట్లో అలౌ చేశారో అదంతా నేను రౌండ్ వేసుకొని వచ్చి చూపిస్తాను క్లియర్గా. టెంపుల్ లోపలికైతే అలౌ లేదు, కానీ అన్ని వీధులు తిరగొచ్చు అన్నమాట. అది ఇక్కడ టెంపుల్ యొక్క స్పెషలు. ఈ ఆలయం చుట్టూ 7 పెద్ద గోడలు ఉంటాయండి. మొత్తము ఆలయం ఈ శ్రీరంగం అనేది ఆలయం లోపలే ఉన్నట్టుంటుందన్నమాట. అంటే ప్రాకారాల లోపల కూడా ఇల్లులు ఉంటాయన్నమాట లోపలంతా. సో శ్రీరంగనాథం ఒకదానికొకటి, అంటే వీటిని ప్రాకారాలన్నింటినీ శ్రీరంగనాథం అంటారనమాట. సో పక్క పక్కనే వరుసగా ఉంటాయి. వీటన్నిటిని 7 ప్రపంచాలు అంటారు. 7 ఉంటాయన్నమాట. 7 ప్రాకారాలు అంటే 7 గోడలు ఉంటాయి. వీటిని 7 ప్రపంచాలుగా పిలుస్తారు అందరూ. 7వ గోడని శ్రీరంగం అంటారు. రాజగోపురం కూడా ఇక్కడే ఉంటుంది. బయట గోడ కూడా ఇక్కడే ఉంటుంది. బయట గోడకి కలిపి రాజగోపురం ఉంటుంది. ఇది 7వ ప్రాకారం అన్నమాట. ఈ 7వ ప్రాకారం యొక్క పొడవు వెడల్పు ఎంతంటే, పొడవు వచ్చి 3072 అడుగులు ఉంటుంది. అలాగే వెడల్పు వచ్చి 2521 వెడల్పు ఉంటుందన్నమాట. బయట లాస్ట్లో ఉన్న 7వ ప్రాకారము, దానికి ఉన్న గోపురము. ఆ గోపురం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ 7వ ప్రాకారంలోని ఈ గోపురం కూడా ఉంటుంది. ఈ 7వ ప్రాకారం లోపల వైపు ఉన్నదాన్ని తిరువీధులు అంటే, ప్రతి ప్రాకారానికి మధ్యలో, అంటే ఒక ప్రాకారానికి మధ్యలో ఉన్న వీధిని తిరువీధి అంటారు. ఈ వీధులు 7వ తిరువీధిని చిత్తిరై తిరువీధి, అంటే ప్రతి వీధికి ఒక పేరు ఉంటుందన్నమాట. ప్రతి ప్రాకారానికి మధ్యలో ఉన్న వీధిని ప్రతి వీధికి ఒక పేరు ఉంటుంది. ఇది చిత్తిరై తిరువీధి అని పిలుస్తారు. ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి. లాస్ట్ది కాబట్టి చాలా పెద్ద పెద్ద ఇళ్ళు బంగ్లాలన్నీ ఉంటాయి. ఇక 6వ ప్రాకారంలో కనిపించే 6వ వీధిని తిరువిక్రమన్ తిరువీధి అంటారు. 5వ వీధి ఓం అంటారు. 5వ ప్రాకారం లోపల ఆగలంగన్ తిరువీధి అంటారు. అగలంగన్ తిరువీధి అంటారు. 4వ ప్రాకారంలో 4వ వీధి ఉంటుంది. దాన్ని ఆలినాథన్ తిరువీధి అంటారు. తర్వాత 3వ ప్రాకారంలో 3వ వీధి ఉంటుంది. కులశేఖరన్ తిరువీధి అంటారు. అలాగే 2వ ప్రాకారంలో వీధిని రాజమహేంద్రన్ వీధి అంటారు. ఇక మొదటి ప్రాకారానికి వస్తే ధర్మవర్మన్ తిరువీధి అంటారు. చుట్టి ఉంటుంది దీన్ని ధర్మవరం తిరుచుట్టు అని పిలుస్తారనమాట. ఇలా ఉంటుంది. నేను అన్ని లోపలికి వెళ్తూ ఒక ప్రాకారం అంటే ఒక గోపురం దాటి వెళ్తూ ఉన్నాను. ఇక రాజగోపురం చెప్పాను కదా ముందుగా, అది రాజగోపురం దగ్గరికి వస్తే, రాజగోపురము ఆసియాలోనే అతి పెద్ద గోపురం అండి. ఈ గోపురం పూర్తి చేయడానికి దాదాపు 7 సంవత్సరాలు పట్టిందంట. ఇక ఈ 7వ వీధి నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత గోపురం దగ్గర నుంచి చూస్తే వరుసగా 4 ప్రవేశాలు, అంటే లోపలికి ఎంటర్ అయ్యే గోపురాలు. ఈ
పెద్ద గోపురం రాజగోపురం కాకుండా చిన్న చిన్న గోపురాలతో పాటు 4 ప్రవేశాలు ఉంటాయి. నేను ఆ వీడియోను కూడా నేను తర్వాత పెడతాను. గోపురాలన్నీ పైకి ఎక్కిన తర్వాత పైనుంచి వ్యూ అయితే మనం తీసుకోవడానికి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. దానికి కూడా టికెట్ ఉంది. ఆ గోపురాలు విజిట్ చేయడానికి కూడా నేను అది కూడా చూపిస్తాను. అంటే 7వ గోడ ప్రహరీని దాటిన తర్వాత రాజగోపురం నుంచి చూస్తే వరుసగా 7 ప్రవేశాలు లోపలికి ఉంటాయన్నమాట. ఈ రాజగోపురం యొక్క ఎత్తు 236 అడుగులు ఉందండి. అలాగే స్టెయిర్స్ ఉంటాయి కదా, లోపల చిన్న చిన్న గుడుల్లాగా లోపల బిల్డింగ్స్ ఉంటాయి, స్టేర్స్ అవి 13 ఉన్నాయి. ఈ పైన లాస్ట్లో గోపురం పైన 12 కలశాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మేము చుట్టూ ఈ వీధుల్లో నుంచి మేము ప్రహరీలు ఒకదాని తర్వాత ఒకటి తిరుగుతూ ఉన్నాము. మీరు కూడా చూస్తారు అనేసి. సో మీరు వీలున్నంత వరకు చూడడానికి ట్రై చేయండి. టెంపుల్ డే టైము ఫుల్గా రష్గా ఎండగా అలా ఉంటుంది అనేసి నేను నైట్ తీశాను. డే టైం అయితే జనం ఎక్కువ ఉంటారు, అంతగా తీయలేము అనేసి. కానీ క్లియర్గా అయితే కనిపించుండేది డే అయితే. సో నేను నైట్ ఎలాగో వచ్చామో అలా ఉంది కదా అనేసి నేను నైట్ టైం తీశాను. వీలున్నంత వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే ఈ ఆలయం యొక్క మొత్తం వైశాల్యం వచ్చి దాదాపుగా 155.5 ఎకరాలంటండి. విస్తీర్ణం వచ్చి అంటే విస్తీర్ణం వైజ్గా 6 మైళ్ళంట. టెంపుల్ వ్యూ అయితే పైనుంచి మేము గోపురం పైనుంచి చూసినప్పుడు చాలా అంటే చాలా బాగుంది. అది డే టైం షూట్ చేశాను నేను. ఖచ్చితంగా మీకు ఆ 7 ప్రాకారాలు పైనుంచి గోపురం వైజ్గా ఎలా ఉంటుంది, ఎలా కనిపిస్తుందని నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడైతే వీలున్నంత వరకు మీరు ఈ టెంపుల్ అంటే వీడియో పెద్దది నిజంగానే, చూడడానికి ట్రై చేయండి. నేను వీలున్నంత వరకు స్పీడ్ కూడా పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో నారాయణాయ. ఓం